నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. వివేక్ నంద ఆత్మ అవినాష్ రెడ్డిని వెంటాడుతుందా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అలానే అనిపిస్తూ ఉన్నాయి. వివేక్ నంద ఏదైతే తన హత్య కేసులో చాలా కీలక పాత్రలు పోషించిందో అవినాష్ రెడ్డి అన్నట్టు కూడా సిబిఐ విచారణ కూడా చేపట్టకుండా, అంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టరాజ్యంగా చేశారు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద ఏదైతే సునీత గారు గతంలో నుండి కూడా అరెస్ట్ చేపియాలని కంకణం కట్టుకొని కూర్చుంది మరి వివేకానంద్ గారి కూతురు సునీత గారు. సునీత గారు ఎప్పటి నుండో చెప్తా ఉంది, మా నాన్నగారి మరణానికి ఇటు జగన్ గారు కూడా ఒక కారకులు, అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా ఒక కారకులు అని తను గతంలో చాలా సిచ్యువేషన్లలో కూడా చెప్పింది. ఎన్నికల టైంలో కూడా జగన్ గారిని విమర్శించింది. అవినాష్ రెడ్డిని కూడా చాలా వాళ్ళ నాన్న చనిపోవడానికి గల కారణం తనే అన్నట్టు కూడా వ్యక్తపరిచిన సిచ్యువేషన్లు చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే టీడీపీ కూటమి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరైతే పోస్టులు పెట్టారని లేకుంటే వ్యాఖ్యలు చేశారని వాళ్ళ మీద కేసులు మరి వస్తున్న నేపథ్యంలో వెయిట్ పైన వాళ్ళకి సంబంధించి ఎవరైతే వర్ర రవీందర్ రెడ్డి సంబంధించి మరి ఈ సిచ్యువేషన్లో ఆ వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కావచ్చు, లేకుంటే తను చేసిన ఏదైతే కూటమి పైన కావచ్చు, వాళ్ళ కుటుంబాల పైన కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆడ మెయిన్గా చేయడానికి అవినాష్ రెడ్డి పిఏ అనుచరులు అని చెప్తా ఉంది మరి సునీత గారు. అంటే ఈ వివాదం ఏదైతే ఉందో వివేకానంద గారి హత్య, జగన్ గారి బాబాయి సొంత బాబాయిని మరి ఈ విధంగా హత్యకు గురైతే మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇటు అవినాష్ రెడ్డి సిబిఐ ద్వారా మరి ఎంక్వైరీ చేయడానికి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళినా కానీ మరి బెయిల్ మీద తీసుకొచ్చిన దాఖలాలు కనపడతా ఉన్నాయి. అంటే ఆ సమయంలో అధికారం జగన్ గారు ఉన్నారు కాబట్టి మరి తనకంత ఫరక్ పడలేదు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు బయట వచ్చి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సునీత గారు కోరుకుంటున్నది ఏంటంటే అవినాష్ రెడ్డిని వదిలిపెట్టద్దు. అవినాష్ రెడ్డి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టి ఎవరైతే వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి అవినాష్ రెడ్డి పిఏ వాళ్ళ అనుచరులే వాళ్ళంతా, అంటే అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉంది, మీరు వదిలిపెట్టద్దు అన్న కూడా సునీత గారు చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. సునీత గారు ఏదైతే వాళ్ళ తండ్రి హత్య కేసులో చాలా నిజంగా ఒక అతను హత్యకు గురైతే ఇంతవరకు కూడా సిబిఐ విచారణ అది అని చెప్పారు, అందరికి బెయిల్ ఇచ్చారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగినప్పుడు కూడా తనకి ఇంతవరకు కూడా అంటే బాబాయ్ కూతురైన సోదరికి కూడా న్యాయం చేయలేని జగన్ సర్కార్ మనకైతే కనబడతా ఉంది. ఒక సోదరినేమో వాళ్ళ రాజకీయాల నుండి అంటే ఆ పార్టీ నుండి బయటికి వెళ్ళవేశారు, కన్న తల్లినేమో కోర్టుకి ఇచ్చారు, ఇంకొక సోదరికేమో న్యాయం చేయలేని సిచ్యువేషన్లో జగన్ గారి గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఈ అన్ని ఆరోపణలన్నీ ఒకవైపు జగన్ మీద పడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు అన్నట్టు కూడా సునీత గారు చేస్తున్న కంకణం కట్టుకొని వచ్చింది. మరి ఈ కంకణంలో భాగంగానే మరి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేపించే సిచ్యువేషన్కి అయితే మరి సునీత గారు అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఎట్టకేలకి మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారు. మరి ఈ కేసులన్నీ మళ్ళీ తెరపైకి వస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళ తండ్రి గారిని ఏదైతే హత్యకు గురి చేసే వివేకానంద గారి ఆత్మ ఇప్పుడు బతికే ఉందా, ఈ వీళ్ళని వెంటాడుతుందా అనే సిచ్యువేషన్ ఇప్పుడు కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కూతురు అలానే చెప్తుంది, మా తండ్రి గారి ఆత్మ ఇక్కడనే ఎలానే ఉండిపోయింది, ఎందుకంటే నాకు న్యాయం చేయలేదు, ఈ న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా నేను పోరాడతాను కూడా తను కొన్ని సిచ్యువేషన్లో చెప్పిందనమాట. అంటే ఈ సునీత గారి మాటలు ఈ ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ కాబట్టి ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన అనుచరులకి ఇప్పుడు ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళనైతే అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అవినాష్ రెడ్డి మరి ఆ కేసులో మళ్ళీ తెరపైకి వస్తే